కూటమి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలితే ఎంతటి వారైనా సహించేది లేదని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేసి రావణాకాష్టంగా మార్చిందని విమర్శించారు. రాష్ట్రంలో గంజాయి విక్రయాలను పెంచి యువతను నాశనం చేసిందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మేలో ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారు వేస్తామని చెప్పారు. ఖచ్చితంగా వేస్తున్నాం. అలాగే రైతు భరోసా అడుగుతున్నారు. రైతులకు కూడా చెప్పాము 20,000 రూపాయలు వేస్తామని. ఖచ్చితంగా మే మాసంలో అవన్నీ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. బహుశా వీళ్ళకి తెలియదేమో, గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ మేము దీపావళి కనుకకి ఇచ్చాము. రెండో విడత కూడా మళ్ళీ ఇవ్వబోతున్నాం. కాబట్టి ఇవన్నీ ఏమీ తెలుసుకోకుండా ప్రద్యుమ్న గారి గురించి మాట్లాడుతున్నాడు. ప్రద్యుమ్న దగ్గర లెక్కలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కాడికి పోతే చెప్తారు పిల్లవాడు తినాలి అనేది. నువ్వు ఏం తిన్నావు, 109 కోట్లు తిన్నావా, ఇంకా ఏం తిన్నావా ఏందనేది ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగాక వాస్తవాలు మాత్రం బయటకు వస్తాయి. మీకు ముందరే భూజాలు అంటే భుజాలు అనుకుంటూ పోవడం కాదు. మీరు ఈ రాష్ట్రాన్ని యువతను నాశనం చేసినారు. గంజాయిని విచ్చలవిడిగా ఇది చేసినారు. టీచర్ ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులను వైన్ షాపుల కాడ పెట్టి లిక్కర్ అమ్మించిన ఘనత కూడా మీకే దక్కు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం కనకదిన్నెలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్కు మంత్రి